నిజామాబాద్ జిల్లాలో గ్యాస్ ధరల పెంపుపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానుక కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచి మహిళలపై తీరని భారం మోపిందని ఐద్వా ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజామాబాద్ పట్టణంలో నాగారం గౌశాల వద్ద కట్టెల పొయ్యిపై వంట చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సామాన్యులు నడ్డివిరిచేలా ఉన్న ధరలను వెంటనే తగ్గించేలా వారు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పెంచిన గ్యాస్ ధరలపై నిరసన తెగలు రాచుకుంటున్నాయి. ఐద్వా జిల్లా కార్యదర్శి బెద్గం సుజాత ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. మహిళా దినోత్సవం సందర్భంగా ధరలు తగ్గించాల్సింది పోయి సిలిండర్పై భారీగా భారం మోపడంపై వారు మండిపడ్డారు. యుద్ధాల పేరు చెప్పి సామాన్యుడు జేబుకు చెల్లిపెట్టడం సరికాదని, పెద్ద పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేందుకే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. ఇప్పటికే సరైన కూలి పనులు లేక పెరిగిన నిత్యావసర ధరలతో అల్లాడుతున్న నిరుపేదలకు ఈ గ్యాస్ ధరల పెంపు ఒక పిడుగుపాట్ల మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రధాని మోడీ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? గ్యాస్ ధరలు పెంచి పేదలు పొట్టకొడుతున్నారు. రెక్కాడితేకాని డొక్కనిండని పేద కుటుంబాలు ఇప్పుడు గ్యాస్ కొనలేక మళ్లీ కట్టెలపై దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సంపన్నుల ఆదాయం పెంచేందుకు పేదలు నడ్డి విరుస్తున్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించకపోతే ఐద్వా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త పోరాటాలను ఉధృతం చేస్తాం. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు శ్రీదేవి, సంగీత, యశోదలతో పాటు స్థానిక మహిళలు భారతమ్మ, విజయ, అనిత, సునీత తదితరులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ నిరసన కార్యక్రమం ద్వారా మహిళా లోకం అంతా ఏకమై ధరల తగ్గింపు కోసం గళం విప్పాలని ఐద్వా నేతలు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కూడా నిత్యావసర ధరలు అట్లాగే గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా గొప్ప ఆఫర్ ఇవ్వడం జరిగింది. అదే గ్యాస్ ధర పెంపు ధర. గ్యాస్ ధర పెంచి మహిళలపై అనేక భారాలు మోపుతూ ఉన్నారు. ఇప్పటికే పెద్ద పెద్ద హోటళ్ళు కూడా దాదాపు ఇతర రాష్ట్రాల్లో, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో హోటళ్ళు మూసివేయడం జరిగింది. ఎందుకంటే ఈ గ్యాస్ ధరలు పెరగడం వల్ల మాపై భారాలు మోపుతున్నారు అని చెప్పేసి. కమర్షియల్ గ్యాస్ ఏమో 215 రూపాయలు పెరిగింది. ఏదైతే వంటింటి గ్యాస్ ఉందో దానిపైన 60 రూపాయలు పెరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మంచి నూనె ఆల్రెడీ షార్టేజ్ వస్తుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇది రోజు రోజుకి ధరలు పెంచుతున్నారు తప్ప ఎక్కడ కూడా నిరుపేదలు కష్టం చేసుకునే వాళ్ళ కూలీలు పెరగట్లేదు. ఎవరైతే జీతాలు చేస్తున్నారో వాళ్ళ జీతాలు పెరగట్లేదు. కానీ పెరిగే ధరలకు మాత్రం హద్దు లేకుండా ప్రతిసారి పెంచుతూ ఉన్నారు. యుద్ధాల పేరు మీద ఇక్కడ ధరలు పెంచడం కాదు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, లేదు ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి నాయకుడు అయితే పేద ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది, ఏ రకంగా యుద్ధం ఆపాలి, ఏ రకంగా భారాలను తగ్గించాలని ఆలోచించాలి తప్ప నిరుపేదల పైన భారాలు మోపడం కాదు. ప్రజలందరికీ కూడా ఐద్వా మహిళా సంఘంగా పిలుపునిస్తున్నాం. ఈ ధరలను అరికట్టకపోతే రేపు రానున్న కాలంలో తినడానికి తిండి దొరకక, చేతి నిండా పని లేక పేద ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఆ సందర్భం రాకన్నా ముందే మనమే ముందు జాగ్రత్తగా పోరాటాలు, ఆందోళనలు, నిరసనలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పెంచిన ధరలకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చేసినా మహిళలందరూ కదలి రావాలని ఐద్వా మహిళా సంఘంగా పిలుపునిస్తా ఉన్నాము. పెంచిన ధరలు తగ్గకపోతే ఆందోళన, పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.